ముంత మసాలా హలో బ్రో. కేపీహెచ్బి స్ట్రీట్ ఫుడ్స్లో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేసెస్ శ్రీ కీర్తి బందరు ముంత మసాలా స్టాల్ అండి. ఈ స్టాల్ ఫేజ్ 3లో కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్లో 2000s నుంచి అంటే 10+ ఇయర్స్ నుంచి రన్ అవుతుంది బ్రో. ఇప్పుడు వాళ్ళ ఇద్దరు పిల్లలు రన్ చేస్తున్నారనమాట. వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. అండ్ మీ సర్కిల్లో, ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ ఎవరికైనా బజ్జీ చాలా ఇష్టం ఉంటుంది, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి బ్రో. ఇంకా వీడియోలోకి వెళ్తే ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ ఫుల్గా రద్దీగా ఉంటుంది. పక్కనే రమ్య గ్రౌండ్స్ కూడా ఉంటుందన్నమాట. రమ్య గ్రౌండ్స్ సాయంకాలాల పూట అక్కడ 4 to 5 టీమ్స్ క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఒక టీము వాలీబాల్ ఆడుతూ ఉంటుంది. వాక్ చేసేవాళ్ళు వాక్ చేస్తూ ఉంటారు అండ్ కూర్చొని కబుర్లు చెప్పే వాళ్ళకి అసలు కొదవే ఉండదు. అండ్ తర్వాత నీట్గా ఉంటుంది, సరౌండింగ్ సూపర్గా ఉంటుంది అని నేను చెప్పను. ఇది స్ట్రీట్ ఫుడ్ అండి, స్ట్రీట్ ఫుడ్ లానే చూద్దాం. ఇక్కడ మీకు టమాటో మసాలా, ఎగ్ మసాలా, ఆనియన్ మిర్చి బజ్జీ, అటుకుల మసాలా, బజ్జీ పెరుగు, మోస్ట్ ఫేమస్ వంకాయ బజ్జీ మసాలా ఉంటుందండి. వంకాయ బజ్జీ మసాలాలో ఆనియన్స్, వేయించిన అటుకులు, రోస్టెడ్ పీనట్స్, కర్డ్ వేసి చేస్తాడు. చాలా బాగుంటుంది. ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది అనమాట. ఇంకా మిర్చి బజ్జీ అనుకోండి, అసలు చెప్పనక్కర్లేదు. మిర్చి బజ్జీని కట్ చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి దాని మీద నిమ్మకాయ, పల్లీలు, అటుకులు, కార్న్ఫ్లేక్స్ వేసి చేస్తాడనమాట. చాలా బాగుంటుంది. ఇంకా ఎగ్ మసాలా అయితే కనుక ఎగ్ స్లిట్ చేసేసి, అంటే బాయిల్డ్ ఎగ్ని తీసుకొని శనగపిండిలో ముంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి బాగా కట్ చేసి మధ్యలో 4 పీసెస్ చేసి దానిలో మళ్ళీ సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని, పీనట్స్, అటుకులు, కార్న్ఫ్లేక్స్, ఉప్పు, కారం వేసి కొంచెం నిమ్మకాయ పిండి ఇస్తాడనమాట. అసలు సూపర్ టేస్ట్ ఉంటుంది. మధ్యలో కొత్తిమీరతోటి టాపింగ్ కూడా చేస్తాడు బ్రో. చాలా బాగుంటుంది అనమాట. అలాగా మీకు కావాల్సిన వెరైటీస్లో మీకు మసాలాలు అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. మీరు ఎప్పుడైనా ఈ ముంత మసాలా తిన్నారా? తిని ఉంటే మీ ఫేవరెట్ మసాలా ఏంటో కామెంట్ చేయండి బ్రో. మీకు ముంత మసాలా తినేటప్పుడు మంచి కాలక్షేపం, స్ట్రీట్ లైఫ్ ఇదేనా అని అనిపిస్తుంది మీకు. మేము అన్ని రకాల బజ్జీ తినేసి పక్కనే ఉన్న సోడా బండి దగ్గరికి వెళ్ళి సోడా తాగాం బ్రో. సోడా వచ్చేసి 10 రూపాయల నుంచి స్టార్ట్ అనమాట. సూపర్ చిల్డ్, సూపర్ టేస్టీ ఉన్న సోడా ఇస్తాడు. నేను సోడా కొడదామని చూశాను బ్రో, కానీ నా బలం సరిపోలేదు. ఈ బండి ఉన్న వై జంక్షన్లో బ్లైండ్ ఆర్ఫనేజ్ నుంచి వచ్చిన వాళ్ళు మంచిగా పాటలు పాడుతూ ఉంటారు. అంటే మనకి లైవ్ కాన్సర్ట్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బ్రో.